డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. Hello everybody, how are you all? Hope doing great. Let us see the solutions for the mock test. And the first one, I dash spend hours playing video games, but now I prefer reading books in my free time always. So, ఈ fill in the blank questions కి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే used to, was, am used to, used to. ఈ ఆప్షన్స్లో మనం ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి యూజ్, ఈ యూజ్ అనే వెర్బ్ని మనం యూటిలైజేషన్ అంటే ఏదైనా ఒక వస్తువు ఎలా వాడుతాము అని చెప్పే సందర్భంలో మనం యూజ్ని ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్ మై మొబైల్ టు చెక్ ఈమెయిల్స్. సో ఇందులో మనం యూటిలైజేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం యూజ్ని ఉపయోగిస్తాం. అలానే వాజ్ అనేది ఒక ఆక్సిలరీ వెర్బ్ అండి. ఇది ఒక స్టేట్ని, అది కూడా పాస్ట్ కండిషన్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. అండ్ యామ్ యూజ్డ్ టు, యామ్ యూజ్డ్ టు అనే దాన్ని మనం ఒకదానికి అలవాటు పడుతున్నాం లేదా అలవాటు పడ్డాం అని చెప్పే సందర్భంలో మనం యామ్ యూజ్డ్ టుని ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ప్రెజెంట్లో ఒకదానికి అలవాటు పడ్డాం అని చెప్పే సందర్భంలో మనం యామ్ యూజ్డ్ టుని ఉపయోగిస్తాం. అలానే యూజ్డ్ టు అనేదాన్ని పాస్ట్ హ్యాబిట్ని, అంటే పాస్ట్లో మనకి ఈ హ్యాబిట్ ఉండేది అని చెప్పే సందర్భంలో మనం యూజ్డ్ టుని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ సీ ఐ యూజ్డ్ టు రన్ ఫర్ 5 miles వెన్ ఐ వాజ్ యంగ్. ఇలా మనం ఒక పాస్ట్ హ్యాబిట్ని, నేను పాస్ట్లో 5 miles పరిగెట్టేవాడిని ఇన్ ఎ డే అని చెప్పే ఇటువంటి పాస్ట్ హ్యాబిట్స్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఈ యూజ్డ్ టు అనే వెర్బ్ను వాడుతాం. వేరాజ్ యామ్ యూజ్డ్ టు అనేది ప్రెజెంట్లో ఒకదానికి అలవాటు పడ్డాము. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ సీ ఐ యామ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో నేను ఉదయాన్నే తొందరగా లేవడానికి అలవాటు పడ్డాను. ఇలా మనం ప్రెజెంట్లో ఒకదానికి అలవాటు పడ్డామని చెప్పే సందర్భంలో మనం యామ్ యూజ్డ్ టుని వాడుతాం. యామ్ లేదా ఆర్ యూజ్డ్ టుని వాడుతాం. ఇక్కడ మనం ఒక చిన్న గ్రామటికల్ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలండి. ఏంటంటే అది అంటే యూజ్డ్ టు తర్వాత మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వ్రాస్తాం. ఎందుకంటే ఇక్కడ టు అనేది ఒక ఇన్ఫినిటివ్ ఫామ్. సో యూజ్డ్ టు తర్వాత మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వ్రాస్తాం. అండ్ యామ్ యూజ్డ్ టు తర్వాత మనం ఎప్పుడు కూడా నౌన్ రాయాలి. సో ఇక్కడ మనం ఒక వెర్బ్ని రాయాలంటే వెర్బ్ని ఎంతలో రాస్తామండి? మనం ఇంగ్ వెర్బ్గా రాస్తాం. మనం ఐ యామ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ, ఇంగ్ వెర్బ్ని రాస్తాం మనం. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక నౌన్ కావాలి. సో మనం వెర్బ్ని ఇంగ్ రూపంలో రాస్తే ఏమవుతుందండి? నౌన్ అవుతుంది. సో దాన్ని మనం ఒక జెరండ్ అంటాం. దీన్ని మనం ఒక నౌన్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం యామ్ యూజ్డ్ టు తర్వాత ఎప్పుడు కూడా ఏంటి రాయాలండి? ఇంగ్ వెర్బ్ని రాస్తాం. అదే యూజ్డ్ టు తర్వాత మనం ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని రాస్తాం. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కాంటెక్స్ట్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఐ డాష్ స్పెండ్ అవర్స్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ బట్ నౌ, అంటే ఇక్కడ బట్ నౌ అని ఉంది కాబట్టి ఇది పాస్ట్ మరియు ప్రెజెంట్కి ఉన్నటువంటి రిఫరెన్స్. అంటే పాస్ట్లో ఎలా చేసేవాడిని బట్ ప్రెజెంట్లో ఎలా చేస్తున్నాను అని చెప్పే ఒక సందర్భం ఉంది కాబట్టి మనకి ఇది ఒక పాస్ట్ హ్యాబిట్ని ఇండికేట్ చేస్తుందని క్లియర్గా అర్థమవుతుందండి. సో పాస్ట్లో నేను వీడియో గేమ్స్ ఆడేవాడిని బట్ ఇప్పుడు బుక్స్ చదవడానికి ఇష్టపడుతున్నాను అనే మీనింగ్ ఈ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఒక పాస్ట్ హ్యాబిట్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మనం పాస్ట్ హ్యాబిట్ని ఏ వర్డ్ ఉపయోగించి ఎక్స్ప్రెస్ చేస్తామండి? యూజ్డ్ టు అనే ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనం పాస్ట్ హ్యాబిట్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. యూజ్డ్ టు మరియు యామ్ యూజ్డ్ టు, వాజ్ అనేవి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనకి కరెక్ట్ కావు. ఎందుకంటే యూజ్డ్ టు ఉపయోగించి మనం పాస్ట్ హ్యాబిట్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. నౌ లెట్ us see the next one. The team firmly dash that they have the talent and determination to win the championship this season. So, ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ టీమ్ believes, is believing, are believing, had been believing. So the team firmly, మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని మనం చెక్ చేసుకున్నట్లయితే ఇంగ్ వెర్బ్ లో ఉన్నటువంటి
ఈ 3 ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చండి. ఎందుకు ఎలిమినేట్ చేసేవచ్చు అంటే మనకి వెబ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ వెబ్స్, సెకండ్ టైపు మనకి స్టాటిక్ వెబ్స్ అని అంటాం మనం. యాక్టివ్ వెబ్స్ అనేవి ఫిజికల్ లేదా మెంటల్ యాక్షన్ని, ఒక డైనమిక్ యాక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి. రీడింగ్, సో రీడ్, అలానే రీడింగ్ మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. బట్ స్టాటిక్ వెబ్స్కి వచ్చేసరికి వీటిని మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్పమండి. సో ఏవి స్టాటిక్ వెబ్స్? యాక్టివ్ అండ్ స్టాటిక్. సో యాక్టివ్ వెబ్స్కి వచ్చేసరికి ఇవి మనకి ఫిజికల్ లేదా మెంటల్ యాక్షన్స్ని, డైనమిక్ యాక్షన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. వీటిని మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. బట్ స్టాటిక్ వెబ్స్ అనేవి మనం ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ని కానీ, థాట్ ప్రాసెస్ని కానీ, లేదా పొజిషన్స్ని కానీ, లేదా స్టేట్ ఆఫ్ బీయింగ్ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తాయి. వీటిని మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్లో అంటే ఇంగ్ వెర్బ్ను ఉపయోగించి మనం ఎక్స్ప్రెస్ చెయ్యం. ఇవి ఎటువంటివంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ లైక్, లవ్, హేట్, and you can say believe, think, see, seen. సో ఇటువంటి వెబ్స్ మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయమండి. వీటిని కేవలం జస్ట్ మనం నార్మల్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లోనే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. వీటిని కంటిన్యూస్ టెన్స్లో రాయము, ఎందుకంటే ఇవి పొజిషన్స్ని లేదా థాట్ ప్రాసెస్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. కాబట్టి ఈ వెబ్స్ని మనం ఏంటంటామండి? స్టాటిక్ వెబ్స్ అంటాం, లేదా వీటిని స్టేట్ వెబ్స్ అని కూడా మనం అంటుంటాం. వీటిని ఎప్పుడు కూడా మనం కంటిన్యూస్ టెన్స్లో రాయము. సో ఇక్కడ మనకి బిలీవింగ్ అని రాయడం అనేది ఎర్రర్ అవుతుంది. వీటిని మనం ఎప్పుడు కూడా జస్ట్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లోనే రాస్తాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 1. సో ఈ యాక్టివ్ మరియు స్టాటిక్ వెబ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం తెలుసుకోవాలి. యాక్టివ్ వెబ్స్ అనేవి డైరెక్ట్ యాక్షన్ని, రీడ్, రన్, ఇవి ఏం చేస్తాయంటే ఒక ఫిజికల్ యాక్షన్ని లేదా మెంటల్ యాక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. వేరే స్టాటిక్ వెబ్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్. సో ఈ వెర్బ్ని మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయం. కాబట్టి వీటిని ఏంటంటే మనం స్టాటిక్ వెబ్స్ అని అంటాం. సో లవ్, హేట్ వీటిని ఎప్పుడు కూడా మనం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం, కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయం. కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? బిలీవ్స్ అవుతుంది. అండ్ ద టీమ్ ఫిర్మ్లీ, ఇక్కడ టీమ్ అనే ఒక సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. సో ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈస్ బిలీవ్స్. ద టీమ్ ఫిర్మ్లీ బిలీవ్స్ దట్ దే హ్యావ్ ద టాలెంట్ అండ్ డిటర్మినేషన్ టు విన్ ద ఛాంపియన్షిప్ దిస్ సీజన్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. The team played dash in the championship game, losing 5-0. ఇక్కడ మనం చూసుకునేసరికి the team played poor, poorly, the poor, of poor. సో ఈ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పూర్ అనేది హ్యావింగ్ నో మనీ ఆర్ఎల్స్ హ్యావింగ్ నో మెటీరియల్ థింగ్స్. సో ఒక నార్మల్ జీవితాన్ని గడపడానికి కావలసినంత మనీ లేదు అనే మీనింగ్లో మనం పూర్ని వాడుతాం. వేరాస్ పూర్లీ అనే ఈ యాడ్ వెబ్ని ఆర్గనైజ్డ్ బ్యాడ్లీ అనే మీనింగ్లో మనం వాడుతాం. అంటే ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదు, సో సాటిస్ఫాక్టరీగా ఆర్గనైజ్ చేయలేదు అనే మీనింగ్లో మనం ఈ పూర్లీ అనే వర్డ్ని వాడుతాం. అండ్ ద పూర్ అనేది యాడ్జెక్టివ్, దా అనేది మనకు ఒక డెఫినెట్ ఆర్టికల్. ఒక యాడ్జెక్టివ్ ముందు మనం ఒక డెఫినెట్ ఆర్టికల్ వాడి మనం ఈ ఎక్స్ప్రెషన్ వాడినట్లయితే ఇది ఎంటైర్ పూర్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ద రిచ్ అంటే ఎంటైర్ రిచ్ పీపుల్, ద లెర్న్డ్ అంటే అందరూ చదువుకున్నవారు అనే మీనింగ్ అనేది మనకి వస్తుంది. సో ఒక యాడ్జెక్టివ్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడినట్లయితే అది ఏం చేస్తుందండి? ఆ క్లాస్ అంతటిని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ద పూర్ అంటే ఎంటైర్ పూర్ క్లాస్, ద రిచ్ అంటే ఎంటైర్ రిచ్ క్లాస్, ద బ్రిలియంట్ అంటే ఎంటైర్ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఇలా మనం ఒక డెఫినెట్ ఆర్టికల్ తర్వాత మనం అడ్జెక్టివ్ని వాడినట్లయితే అది ఆ క్లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ పూర్ అనేది కొన్ని ఫ్రేజెస్లో మనం ఒక క్వాలిటీని రిప్రజెంట్ చేస్తూ వాడుతాం. ఆఫ్ పూర్ స్టేట్, ఆఫ్ పూర్ జడ్జ్మెంట్, ఇలా మనం ఒక క్వాలిటీని రిప్రజెంట్ చేసే సందర్భంలో కొన్ని ఫ్రేజెస్లో మనం ఆఫ్ పూర్ అనే ఎక్స్ప్రెషన్ వాడుతాము. అయితే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద టీమ్ ప్లేడ్, సో నాట్ సాటిస్ఫాక్టరీలీ అనే మీనింగ్ మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? పూర్లీ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో
ద టీమ్ ప్లేడ్ పూర్లీ ఇన్ ద ఛాంపియన్షిప్ గేమ్ లూజింగ్ 5-0. సో ఇక్కడ పూర్ అనేది మనకి ఈ హ్యావింగ్ నో మనీ అనే మీనింగ్ అనేది ఈ కాంటెక్స్ట్ లో సూట్ అవ్వట్లేదు. అలానే ద పూర్ అనేది ఎంటైర్ పూర్ పీపుల్, సో ఇది కూడా మనకి ఇక్కడ కరెక్ట్ కాదు. అండ్ ఆఫ్ పూర్ అనేది క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తూ వాడుతాం, సో ఈ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ గా లేదు. సో నాట్ ఆర్గనైజ్డ్, నాట్ ప్లేడ్ వెల్, బ్యాడ్లీ అనే మీనింగ్ లో ఉన్నటువంటి పూర్లీ అనేది మనకి కరెక్ట్ గా సూట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా ఆడలేదు అండ్ 5-0 తేడాతో ఓడిపోయారు అనే సెన్స్ మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, పూర్లీ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Pritesh dash into his own trap. సో ఈ సెంటెన్స్ ని ఫిల్ చేయడానికి మనకి ఇచ్చినటువంటి బ్లాంక్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే was fell, సో fall down, fell, falling. ఓన్లీ ఇంగ్ వెర్బ్ ని మనం నౌన్ గా వాడతామండి, కానీ మనకి ఇక్కడ ఒక వెర్బ్ కావాలి కాబట్టి మనం ఈ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేవచ్చు. ఫాల్ డౌన్ అనేది హ్యావింగ్ నో బ్యాలెన్స్, సో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల పడిపోవడం అనే మీనింగ్ లో వాడుతాం. సో ఇక్కడ మనకి ట్రాప్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఫిజికల్ గా బ్యాలెన్స్ లేకపోయి పడిపోవడం అనే సెన్స్ అనేది మనకి ఇక్కడ అనవసరం. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ was fell అనేది ఫెల్ అనేది V2 ఫామ్ లో ఉంది, was తర్వాత మనం V2 ఎప్పుడు కూడా మనం వాడము కాబట్టి మనం ఆప్షన్ 1 కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ద ఓన్లీ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3, ఫెల్ ఇంటు హిజ్ ఓన్ ట్రాప్, అంటే తను తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్ వల్ల తను ఇబ్బందిలో పడ్డాడు అని చెప్పే సందర్భంలో మనం ఈ ఎక్స్ప్రెషన్ ని వాడుతాం. మనం ఫెల్ ఇంటు హిజ్ ఓన్ ట్రాప్ అనే ఈ ఎక్స్ప్రెషన్ ని తను తీసుకున్న నిర్ణయాల వల్ల తను ఇబ్బంది పడే స్థితిలోకి వచ్చాడు అని చెప్పే సందర్భంలో మనం ఈ ఎక్స్ప్రెషన్ ని మనం వాడుతాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఫెల్ అనేది అవుతుందండి. నౌ లెట్ us see the next one. I have known her dash 2018. సో ఇక్కడ మనకి ఒక ఇయర్ ఉందండి అండ్ దీనికి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫ్రమ్, ఫర్, సిన్స్, ఇన్. వీటిని ఎప్పుడు వాడుతాం అనేది మనం చూద్దాం. ఫ్రమ్ని ఏదైనా ఒక టైం పీరియడ్, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ అని చెప్పే సందర్భంలో మనం స్టార్టింగ్ టైం చెప్పే సందర్భంలో ఫ్రమ్ని మనం ఉపయోగిస్తాం మనం. అలానే ఫర్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఒక పీరియడ్ 5 years, 10 years, 10 minutes ఇలా ఏదైనా ఒక పీరియడ్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ ని మనం వాడుతాం. అండ్ సిన్స్ ని మనం ఒక పాయింట్ ఆఫ్ టైం, సో ఈ పర్టికులర్ పాయింట్ లో జరిగింది అని చెప్పే సందర్భంలో మనం సిన్స్ ని ఉపయోగిస్తాం. అండ్ ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్. మనం ఇన్ని ఏదైనా ఒక పీరియడ్ లో ఒక పార్ట్ చెప్పే సందర్భంలో, అంటే ఒక ఎంటైర్ పీరియడ్ లో ఒక పర్టికులర్ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ లో మనం ఏదైనా ఒక పార్ట్, ఒక సీజన్, ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ అని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఒక పెద్ద పీరియడ్ లో ఒక పార్ట్ ని మనం చెప్పాలి. ఇక్కడ మనకి దేని మీద మన కాన్సన్ట్రేషన్ ఒక పార్ట్ పై, ఒక ఎంటైర్ డేలో ఒక పార్ట్ చెప్పామనుకోండి, సో ఈ పార్ట్ చెప్పే సందర్భంలో దీని ముందు మనం ఇన్ని ఉపయోగిస్తాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇలా మనం ఒక పార్ట్ చెప్పే సందర్భంలో ఈ టైం ముందు మనం ఏం ఉపయోగిస్తామండి, మనం ఇన్ని ఉపయోగిస్తాం. యూ కెన్ సీ ఇన్ ద సమ్మర్ అని చెప్తాం మనం, ఒక పర్టికులర్ సమ్మర్ కోసం చెప్పేటప్పుడు ఇన్ ద సమ్మర్. అలానే ఇన్ ద మార్నింగ్, సో ఇలా ఒక డేలో ఒక పార్ట్ చెప్పేటప్పుడు మనం ఈ పీరియడ్ని రిఫర్ చేసే ముందు ఇన్ని ఉపయోగిస్తాం. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇయర్ ఉందండి, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంని రిఫర్ చేస్తున్నాం మనం. కాబట్టి పాయింట్ ఆఫ్ టైం రిఫర్ చేయడానికి మనం ఏం వాడుతామండి, మనం సిన్స్ వాడుతాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రతి ప్రిపోజిషన్ ఏ సందర్భంలో వాడుతాము అనేది మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. ఎనామస్, ఈ వర్డ్కి మనం యాంటోనిమ్ని ఐడెంటిఫై చేయాలండి. సో దీనికి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ట్రివియల్, స్పేషియస్, పాలిస్డ్, ఫ్రజైల్. సో ఎనామస్ మీన్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పర్టికులర్ థింగ్ అనే మీనింగ్ లో మనం వాడుతాం. కావలసినంత, బిగ్ అనే మీనింగ్ లో మనం ఎనామస్ అనే వర్డ్ ని వాడుతాము. దీనికి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి, మనం యాంటోనిమ్ ని ఐడెంటిఫై చేయాలి. అండ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ట్రివియల్ మీన్స్ ఆఫ్ లిటిల్ వాల్యూ ఆర్ హ్యావింగ్ లెస్ ఇంపార్టెన్స్, సో తక్కువ ఇంపార్టెన్స్ కలిగిన, తక్కువ అనే మీనింగ్ లో మనం వాడుతాం. సో మనకి ఫస్ట్ ఆప్షనే యాంటోనిమ్ ఉందండి, బట్ రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. స్పేసియస్ మీన్స్ హ్యావింగ్ సఫిషియంట్ స్పేస్, కావలసినంత స్పేస్ ఉన్న అనే మీనింగ్ లో మనం
స్పేసియస్ అనే వర్డ్ని వాడుతాం. ఇది ఎనామస్కి ఏమవుతుందండి, సినోనిమ్ అవుతుంది. సో ఎనామస్ మీన్స్ బిగ్ అండ్ సఫిషియంట్ అనే మీనింగ్లో మనం వాడుతాము. వేరే స్పేసియస్ కూడా మనకి కావలసినంత అనే మీనింగ్లో వాడుతాం. కాబట్టి ఇది ఏమవుతుంది, సినోనిమ్ అవుతుంది. మనకేం కావాలి, యాంటనిమ్ కావాలి. కాబట్టి ఈ వర్డ్ అనేది కరెక్ట్ యాంటనిమ్ కాదు. అండ్ పాలిసిడ్, పాలిసిడ్ని మనం 2 మీనింగ్స్లో వాడుతాం. మనం ఫస్ట్ మీనింగ్లో సైనీ, సో బాగా రబ్ చేయడం వల్ల వచ్చినటువంటి ఈ సైన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనం పాలిసిడ్ అని మనం వాడుతాం. అలానే ఏదైనా ఒక యాక్టివిటీని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల అందులో మంచి స్కిల్ సంపాదించిన అని చెప్పే మీనింగ్లో కూడా మనం పాలిసిడ్ అని వాడుతాం. స్కిల్ఫుల్ అనే మీనింగ్లో కూడా మనం పాలిసిడ్ని వాడుతాం. ఈ 2 మీనింగ్స్లో కూడా మనకి ఎనామస్కి యాంటనిమ్ కాదండి. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ ఫ్రజైల్, ఫ్రజైల్ మీన్స్ ఈజీలీ బ్రోకెన్ ఆర్ ఈజీలీ డ్యామేజ్డ్. డెలికేట్ అనే మీనింగ్లో మనం ఫ్రజైల్ అనే వర్డ్ని వాడుతాం. ఇది కూడా మనకి ఎనామస్కి యాంటనిమ్ కాదు. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ట్రివియల్. సో ఎనామస్ మీన్స్ లార్జ్, బిగ్ అనే మీనింగ్లో మనం వాడుతాము. వేరాజ్ ట్రివియల్ మీన్స్ లెస్, స్మాల్ ఇంపార్టెన్స్ అనే మీనింగ్లో వాడుతాం. కాబట్టి దీనికి కరెక్ట్ యాంటనిమ్ ఏమవుతుందండి, ట్రివియల్ అనేది కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. నౌ లెట్ us see the next one. One of my colleagues dash created himself an opportunity in Lucknow. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి వన్ ఆఫ్ అనే స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వన్ ఆఫ్ అనే స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఇది చాలా మందిలో ఒకరు, సో కొన్నింటిలో ఒకదాని కోసం మనం మాట్లాడుతున్నాం. ఈ సందర్భంలో వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడూ కూడా మనకి నౌన్ అనేది ఎందులో ఉండాలంటే ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. నౌన్ అనేది ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మనం చాలా వాటిలో ఒకదాని కోసం మాట్లాడుతున్నాం. వన్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటండి, కొన్నింట్లో ఒకటి, వీటన్నింటిలో ఒకదాని కోసం మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం ప్లూరల్ నౌన్ ఉన్నప్పటికీ ఒకదాని కోసం మనం మాట్లాడుతున్నాం. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారం మన వెర్బ్ అనేది ఏం కావాలి, ఖచ్చితంగా సింగులర్ కావాలి. ఎందుకంటే మనం ఇక్కడ వన్ కోసం మాట్లాడుతున్నాం, మనం చాలా వాటిలో ఒకదాని కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా వాడే వెర్బ్ ఎందులో ఉండాలండి, సింగులర్లోనే ఉండాలి. ఎందుకంటే మనం వన్ ఆఫ్ మెనీ థింగ్స్ కోసం మాట్లాడుతున్నాం. సో ఈ 2 పాయింట్స్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ తర్వాత మనం ఖచ్చితంగా నౌన్ అనేది ఎందులో ఉండాలండి, ప్లూరల్ ఫామ్లో ఉండాలి. మరియు వెర్బ్ అనేది ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. అండ్ ఈ వన్ ఆఫ్ మై కొలీగ్స్ డాష్ క్రియేటెడ్, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, హ్యాజ్ అవుతుంది, హ్యావ్ కాదు. ఆరు ఈజు తర్వాత మనం ఇంగ్ వెర్బ్స్ వాడతాం, కానీ అక్కడ ఇంగ్ వెర్బ్ లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఆరు ఈజు హ్యావ్ అనేవి కరెక్ట్ ఆప్షన్స్ కాదు, ఓన్లీ హ్యాజ్ అనేదే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సింగులర్ సబ్జెక్ట్ ఉంది, వన్ ఉంది కాబట్టి. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. ఈ ఆరు హ్యావ్ని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేవచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు వెర్బ్ ఏం కావాలండి, సింగులర్ వెర్బ్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం హ్యావ్ ఆర్ని ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేయాలి. సో రిమైనింగ్ హ్యాజ్ ఈజ్లో మనకి ఈజ్ తర్వాత మనం ఇంగ్ వెర్బ్ రాస్తాం, కానీ ఇక్కడ ఏముంది, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంది. కాబట్టి మనకి ఓన్లీ పాసిబిలిటీ అనేది ఏమవుతుందండి, హ్యాజ్ అనేది ఓన్లీ పాసిబిలిటీ అవుతుంది. నౌ లెట్ us see the నెక్స్ట్ వన్. అబ్జర్వ్ దిస్ ఎటర్నల్. ఎటర్నల్కి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి, సినోనిమ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎటర్నల్ మీన్స్ హ్యావింగ్ నో ఎండ్. సో ఎప్పటికీ ఉండే అనే మీనింగ్లో మనం ఎటర్నల్ అనే వర్డ్ని వాడుతాము. కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్, సో హ్యావింగ్ నో ఎండ్, సో అంతం లేనిది, ఎప్పటికీ ఉండేది అనే మీనింగ్లో మనం ఎటర్నల్ అనే వర్డ్ని వాడుతాం. దీనికి మనం ఏంటి ఐడెంటిఫై చేయాలండి, సినోనిమ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎగ్జామినేషన్లో మనం ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి, మనకు సినోనిమ్ కావాలా యాంటనిమ్ కావాలా. మనం ఇంతకు ముందు చూసిన క్వశ్చన్లో అక్కడ యాంటనిమ్ అడిగారు, బట్ ఇక్కడ మనకి ఏం కావాలండి, సినోనిమ్ కావాలి. అంటే సేమ్ మీనింగ్లో ఉన్నటువంటి వర్డ్ని మనం ఆప్షన్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే టెంపరరీ, సో టెంపరరీ మీన్స్ కంటిన్యూయింగ్ ఫర్ ఓన్లీ స్మాల్ టైం లేదా ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్, కేవలం ఒక పీరియడ్ వరకు మాత్రమే కంటిన్యూ అయ్యేది. నాట్ పర్మనెంట్, సో పర్మనెంట్గా ఉండేది కాదు, కొంతకాలం పాటు మాత్రమే కంటిన్యూ అయ్యేదాన్ని మనం ఏంటంటాం, మనం టెంపరరీ అంటాం. సో ఇది ఎటర్నల్కి యాంటనిమ్ అవుతుంది, మనకి సినోనిమ్ కాదు, మనకి సినోనిమ్ కావాలి. ఆనర్ మీన్స్ రెస్పెక్ట్, సో ఇది కంప్లీట్గా మనకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో ఎటర్నల్కి సినోనిమ్ కాదు, యాంటనిమ్ కాదు. అండ్ ఇమ్మోర్టల్, ఇమ్మోర్టల్ మీన్స్ నెవర్ డయింగ్ అండ్ దేర్ ఇస్ నో ఎండ్ అనే మీనింగ్లో కూడా మనం వాడుతాం. కాబట్టి మనకి ఎటర్నల్కి సినోనిమ్ ఏమవుతుందండి, ఇమ్మోర్టల్ అనేది
అవుతుంది. లిబరల్ మీన్స్ నాట్ స్ట్రిక్ట్, allowing different types and respecting different types. సో డిఫరెంట్ టైప్స్ని మనం అలౌ చేసి వాటిని మనం రెస్పెక్ట్ చేస్తే అటువంటి దాన్ని మనం డిస్క్రైబ్ చేసే సందర్భంలో లిబరల్ అనే వర్డ్ని మనం వాడుతాం. లిబరల్ మీన్స్ నాట్ స్ట్రిక్ట్ అనే మీనింగ్లో మనం వాడుతాం. ఇది కూడా మనకి ఎటర్నల్కి సిననము కాదు, యాంటనము కాదు, కాబట్టి మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ మీన్స్ నెవర్ డయింగ్, నో ఎండ్ అనే మీనింగ్లో మనం వాడుతాం కాబట్టి ఎటర్నల్కి కరెక్ట్ సిననం ఏమవుతుందండి? ఇమ్మోర్టల్ అనేది కరెక్ట్ సిననం అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. The coach and players dash celebrating their victory. సో మనకి ఆప్షన్స్ లో హ్యాడ్, హ్యాజ్, ఆర్, ఈజు వచ్చిందండి. ఇంగ్ వెర్బ్ వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా మనకి ఇక్కడ పాసిబిలిటీ ఆర్, ఈజు అనేది ఉంది. అండ్ ఇక్కడ మనం సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ లో ఎవరెవరు ఉన్నారండి? కోచ్, ప్లేయర్స్ కలుపుతూ ఎండ్ అని ఉంది. సో ఏవైనా రెండు సబ్జెక్ట్స్ మనం ఎండ్తో కలిపినట్లయితే మన వెర్బ్ అనేది ఖచ్చితంగా ఏం కావాలండి? ప్లూరల్ ఫామ్ అనేది కావాలి. సో కోచ్ మరియు ప్లేయర్స్ మనకు సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? ప్లూరల్ వెర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హీర్ ఇస్ ఆర్. బట్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నౌన్స్ బ్రెడ్ అండ్ బటర్, సో ఇలా కామన్గా వాడే నౌన్స్ వచ్చాయనుకోండి, వీటిని రిప్రజెంట్ చేస్తూ మనం సింగులర్గానే వాడుతాం మనం. బట్ ఇక్కడ చూసుకుంటే కోచ్, ప్లేయర్స్ వీళ్ళు డిఫరెంట్, ఎప్పుడు కామన్గా వాడేది కాదు. కాబట్టి ఇటువంటి నౌన్స్ని మనం ఎండ్తో కంబైన్ చేసేటప్పుడు మనం వెర్బ్ని ఖచ్చితంగా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి? మనం వెర్బ్ని ఖచ్చితంగా ప్లూరల్గానే వ్రాయవలసి ఉంటుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ ఆర్. హ్యాడ్ తర్వాత మనం ఇంగ్ వెర్బ్ వాడము, హ్యాస్ తర్వాత ఇంగ్ వెర్బ్ వాడము, సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఈజ్ అనేది కరెక్ట్ కాదు. సో ద ఓన్లీ ఆప్షన్ హీర్ ఈస్ ఆర్. నౌ a pair of trousers dash the first thing I pack when I am going on a trip. సో ఈ సెంటెన్స్లో నేను ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ప్యాక్ చేసేది ఏంటి? ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. సో సాధారణంగా ఈ ట్రౌజర్స్, స్పెటికల్స్ ఇటువంటి నౌన్స్ని మనం కంబైన్డ్గా ఎప్పుడు ప్లూరల్ ఫామ్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. బట్ వీటి ముందు పెయిర్ అని వచ్చేటప్పుడు మనం దీన్ని సింగులర్గా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఏ పెయిర్ అని ఉంది. నార్మల్గా అయితే ట్రౌజర్స్, సిజర్స్, స్పెటికల్స్ ఇటువంటి వర్డ్స్ మనం ఎప్పుడు ప్లూరల్గానే వ్రాస్తాం, ప్లూరల్ ఫామ్లోనే వ్రాస్తాం. బట్ ఏ పెయిర్ అని వచ్చినప్పుడు ఇది ఏమవుతుందండి? ఇది ఒక సింగులర్ అవుతుంది. సో దీనికి మనం వెర్బ్ అనేది ఏం వాడాలి? సింగులర్ వెర్బ్నే వాడాలి. మనకి ఎక్కడైనా సరే ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ లేదా యాన్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఒక సింగులర్నే రిప్రజెంట్ చేస్తుందండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఏ పెయిర్ అని ఉంది కాబట్టి ఇది మనకి ఒక సింగులర్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా ఏం వాడాలి? ఒక సింగులర్ వెర్బ్ని మాత్రమే వాడాలి. కాబట్టి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? మనకి ఏమవుతుంది? కరెక్ట్ ఆప్షన్ అనేది ఈజ్ అవుతుంది, ఆర్ కాదు. అలానే హ్యాజ్ కూడా ఇక్కడ కరెక్ట్ కాదండి. సో సింగులర్ వెర్బ్ అనేది హ్యాజ్ కానీ ఈజ్ కానీ మనకు పాసిబిలిటీ. ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఐ ప్యాక్ వెన్ ఐ ఆమ్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్. సో ఈజ్ కరెక్ట్ అవుతుంది, హ్యాజ్ కాదండి. హ్యాజ్ అనేది మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాం? మనం కలిగి ఉన్నాం, పొజిషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం హ్యాజ్ అనేది వాడుతాం మనం. బట్ ఇక్కడ మనం ఒక యాక్షన్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నా దగ్గర ఉన్నాయి అని చెప్పే సందర్భంలో మనం హ్యాజ్ వాడుతాము. బట్ నేను చేసే పని ఏంటి అంటే ఫస్ట్ నేను ఇది ప్యాక్ చేస్తానని చెప్పే సందర్భంలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈజ్ అనేది కరెక్ట్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Gurunath dash for his visionary leadership. And ఈ fill in the blank లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటండి? was praised, praised, are praised, praising. అండ్ ఫర్ హిజ్ విజనరీ లీడర్షిప్ అంటే మనకి హిజ్ విజనరీ లీడర్షిప్, అతని యొక్క విజనరీ లీడర్షిప్ అని ఉంది. అంటే ఇది గురునాథ్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ని మనం ఇక్కడ ఫర్దర్గా డిస్క్రైబ్ చేసాం. సో మనం తీసుకునే వెర్బ్ అనేది ఏం చేయాలండి? సబ్జెక్ట్ మీద యాక్షన్ చేయాలి. సాధారణంగా వెర్బ్స్ అనేవి ఎలా ఉంటాయండి? మనకి యాక్టివ్ వాయిస్లో లేదా ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి వెర్బ్స్ అనేవి. యాక్టివ్ వాయిస్ అనేది మనం ఎప్పుడు వాడుతాము? ఒక యాక్షన్ అనేది సబ్జెక్ట్ చేసినట్లయితే, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ యాక్షన్ చేసినట్లయితే మనం ఏం వాడుతామండి? మనం యాక్టివ్ వాయిస్ వాడుతాం. ఈ యాక్టివ్ వెర్బ్ అనేది మనం ఎప్పుడు వాడుతాము? సబ్జెక్ట్ అనేది పని చేయాలి. సబ్జెక్ట్ అనేది
యాక్షన్ చేసినట్లయితే మనం ఏం వాడతాం, మనం యాక్టివ్ వాయిస్ వాడుతాం. అదే సబ్జెక్ట్ మీద యాక్షన్ చేయబడింది అని చెప్పే సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ని వాడుతాం మనం. సో ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ మీద యాక్షన్ చేయబడాలి, ఎందుకంటే మనకి ఇక్కడ అతనికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి. సో ఈ సందర్భంలో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వాజ్ ప్రైజ్డ్, ప్రైజ్డ్, ఆర్ ప్రైజ్డ్, ప్రైజింగ్లో వాజ్ ప్రైజ్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎందుకంటే ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఆర్ ప్రైజ్డ్ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది, కానీ మనకి ప్లూరల్ వెర్బ్ ఉంది. గురునాథ్ అనేది సింగులర్, సో ఇక్కడ మనకి ప్లూరల్ వెర్బ్ అనేది పాసిబుల్ కాదు. అండ్ ప్రైజ్డ్, ప్రైజింగ్ అనేవి మనకి ప్రైజ్డ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది, బట్ మనకేం కావాలి, ప్యాసివ్ వాయిస్ కావాలి. ఎందుకంటే గురునాథ్ ప్రైజ్ చేయబడ్డాడు. ఎందుకు? ఫర్ హిజ్ విజనరీ లీడర్షిప్, ఆయనకు ఉన్నటువంటి ఈ విజనరీ లీడర్షిప్ క్వాలిటీ వల్ల ఆయన ప్రైజ్ చేయబడ్డాడు అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. ఆర్ ప్రైజ్డ్ పాసిబుల్, ప్రైజ్డ్ అనేది ఇది కూడా మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పటికీ ఆర్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది. గురునాథ్ సింగులర్ కాబట్టి మనం ప్లూరల్ వెర్బ్ని తీసుకోలేము, కాబట్టి ఆప్షన్ 2ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ప్రైజ్డ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేవచ్చు. ప్రైజింగ్ అనేది వెర్బ్ కాదు. ప్రైజింగ్ అనేది వెర్బ్ కావాలంటే ముందు యామ్ కానీ ఆర్ కానీ ఉండాలి. బట్ ఓన్లీ ఇంగ్ వెర్బ్ ఉంటే అది ఎప్పుడు కూడా మనం దాన్ని ఒక వెర్బ్గా ట్రీట్ చేయలేము మనం. కాబట్టి మనకి ఇక్కడ వెర్బ్ కావాలి, కానీ ఓన్లీ ఇంగ్ వెర్బ్ ఉంటే అది ఎప్పుడు కూడా వెర్బ్ కాదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఇంగ్ వెర్బ్ ఉంటే అది ఒక నౌన్ అవుతుంది, అది ఒక నౌన్గా పనిచేస్తుంది. ప్రైజింగ్ అనేది ఒక నౌన్, దీని ముందు ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉండుంటే అప్పుడు అది కంప్లీట్ వెర్బ్ అవుతుంది. బట్ ఓన్లీ ఇంగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది వెర్బ్ కాదు, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఈ విధంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ యాక్షన్ చేస్తే మనం యాక్టివ్ వాయిస్లో చెప్పాలి, అదే సబ్జెక్ట్ పైన యాక్షన్ చేయబడింది అని చెప్పే సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ని వాడాలి. సో ఇక్కడ అతను ప్రైజ్ చేయబడ్డాడు అని మనకి ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఫామ్ కావాలి, కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆప్షన్ 1 and 3లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 1 అవుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1. నౌ ద కంపెనీస్ ప్రాఫిట్స్ డాష్ స్టడీలీ డిక్లైనింగ్ సిన్స్ లాస్ట్ క్వార్టర్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ద కంపెనీస్ ప్రాఫిట్స్, ఇక్కడ మనకి ప్రాఫిట్స్ ఉంది, ప్రాఫిట్స్ అనే ప్లూరల్ ఫామ్ ఉంది, మరియు ఇంగ్ వెర్బ్ ఉందండి. ఇక్కడ చూడండి, స్టడీలీ అనేది యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ తర్వాత మనకి ఏముంది, ఇంగ్ వెర్బ్ ఉంది. ఒక ఆక్సిలరీ మరియు మెయిన్ వెర్బ్ మధ్యలో యాడ్వర్బ్ రావచ్చు. సో మనకి ఇక్కడ డిక్లైనింగ్ అనే ఇంగ్ వెర్బ్ ఉంది కాబట్టి మనకి ఈజ్ కానీ ఆర్ కానీ అనేవి కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. ఇక్కడ హ్యాజ్ మరియు హ్యావ్ ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అదే ఇక్కడ ఒక థర్డ్ ఫామ్, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఈడీ ఫామ్, లేదా మనకి నార్మల్గా ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి ఏదైనా ఒక వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉన్నట్లయితే ఈ సందర్భంలో మనం హ్యాజ్ కానీ హ్యావ్ కానీ తీసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ మనకి ఏముందండి, ఇంగ్ వెర్బ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈజ్ కానీ ఆర్ కానీ తీసుకోవాలి. అండ్ ప్రాఫిట్స్ ప్లూరల్ ఫామ్, సో ప్లూరల్ ఫామ్కి మనం అనుగుణంగా ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటాం, అంటే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ప్రాఫిట్స్ అని ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి ఈజ్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు, కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 2. ద కంపెనీస్ ప్రాఫిట్స్ ఆర్ స్టడీలీ డిక్లైనింగ్ సిన్స్ లాస్ట్ క్వార్టర్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. The hotel room was beautifully decorated. Dash the view from the window was disappointing. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద హోటల్ రూమ్ వాజ్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్. ఆ హోటల్ రూమ్ అనేది చాలా అందంగా డెకరేట్ చేయబడింది. అండ్ సెకండ్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ద వ్యూ ఫ్రమ్ ద విండో వాజ్ డిసప్పాయింటింగ్. సో హోటల్ రూమ్ అందంగా ఉన్నప్పటికీ ఆ వ్యూ, ఆ హోటల్ రూమ్కి ఉన్నటువంటి వ్యూ అనేది కొద్దిగా డిసప్పాయింటింగ్గా ఉంది అనే ఈ సెంటెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయడం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ రెండు సెంటెన్సెస్ ఒకదానికి ఇంకోటి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సో కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇటువంటి రెండు సెంటెన్స్ని మనం కంబైన్ చేయడానికి మనం ఏం వాడతామండి, మనం బట్ వాడతాము. సో బట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ని మనం రెండు ఒకే రకమైనటువంటి సెంటెన్సెస్, ఇదే సెంటెన్స్ అనేది మనకి ద హోటల్ రూమ్ వాజ్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ అండ్ ద వ్యూ ఫ్రమ్ ద విండో వాజ్ ఎక్సలెంట్ లేదా స్పెక్టాక్యులర్ అని రెండింటిని కూడా పాజిటివ్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఉన్నాయనుకోండి, అటువంటి సందర్భంలో మనం ఏం వాడతాం, అండ్ వాడతాం. బట్ ఇక్కడ మనకేంటి, కాంట్రాస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామండి, మనం ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా
బట్ వాడాలి. ఆర్ అనే ఈ వర్డ్ని మనం చాయిస్ చెప్పే సందర్భంలో ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. సో కాఫీ ఆర్ టీ, ఇలా మనం ఏదైనా ఒక చాయిస్ చెప్పే సందర్భంలో మనం ఏం వాడుతాం, మనం ఆర్ వాడుతాం. దేర్ఫోర్ని రీజన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో లేదా ఒక రీజన్ని ఎంఫసైజ్ చేసే సందర్భంలో మనం దేర్ఫోర్ని వాడుతాము. బట్ మనకి ఇచ్చినటువంటి ఈ కాంటెక్స్ట్ అనేది ఒక స్టేట్మెంట్కి కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మనం ఖచ్చితంగా ఏం వాడవలసి ఉంటుంది, బట్ని వాడవలసి ఉంటుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ బట్. అండ్ కానీ ఆర్ కానీ దేర్ఫోర్ కానీ ఇక్కడ మనకి సూట్ కావు, ఎందుకంటే ముందున్నటువంటి ఇన్ఫర్మేషన్కి ఒక కాంట్రాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఓన్లీ బట్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. That is dash house which we are considering buying. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏ, అండ్, ద అండ్ నో ఆర్టికల్. ఇందులో ద అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎందుకు కరెక్ట్ ఆప్షన్ అవుతుందంటే ఏదైనా ఒక నౌన్ తర్వాత ఆ నౌన్ని ఫర్దర్గా డిస్క్రైబ్ చేసే ఒక రిలేటివ్ క్లాజ్ ఉన్నట్లయితే, సో ఇక్కడ మనకి ఒక నౌన్ ఉందండి. ఈ నౌన్ ఏంటి, హౌస్. ఏదైనా ఒక నౌన్ తర్వాత మనకి ఒక క్లాజ్ విచ్ వీఆర్ కన్సిడరింగ్ బయింగ్, దట్ ఈస్ ద హౌస్. ఆ హౌస్, అది ఏ హౌస్ అండి, మనం ఏదైతే కొనాలనుకుంటున్నామో, ఇలా మనకి ఒక నౌన్ తర్వాత దాన్ని డిఫైన్ చేసే ఒక క్లాజ్, దీన్ని మనం రిలేటివ్ క్లాజ్ అంటాం మనం. సో ఇలా మనకు ఒక క్లాజ్ కానీ ఉందంటే, సో ఒక నౌన్ ఉండి ఆ నౌన్ని ఫర్దర్గా డిస్క్రైబ్ చేసే ఇటువంటి ఒక క్లాజ్ ఉన్నట్లయితే ఈ నౌన్ ముందు మనం ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దీన్ని మనం వాడవలసి ఉంటుంది. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, దా అవుతుంది. ఏ కానీ యాన్ కానీ కాదు, అలానే నో ఆర్టికల్ కూడా కాదు. సో మనకి ఏదైనా ఒక నౌన్ తర్వాత ఆ నౌన్ని డిస్క్రైబ్ చేసే ఒక క్లాజ్ ఉన్నట్లయితే ఈ నౌన్ ముందు మనం ఖచ్చితంగా ఏం వాడాలండి, మనం డెఫినెట్ ఆర్టికల్ని వాడవలసి ఉంటుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3. నౌ లెట్ us see the next one. If you explore history, you dash that failures often lead to breakthroughs. ఇది ఒక కండిషనల్ సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ హిస్టరీ, సో ప్రెజెంట్ సింపుల్లో ఉందండి. ఇఫ్ తర్వాత మనకి ఏముంది, ప్రెజెంట్ సింపుల్ ఉంది. సో మనకి ఇది ఒక పాజిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే నువ్వు ఇలా చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పే ఒక పాజిబుల్ ఫ్యూచర్ని. సో పాజిబుల్ ఫ్యూచర్ని మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. మరియు ఇఫ్ తర్వాత ప్రెజెంట్ సింపుల్ వాడినట్లయితే మెయిన్ క్లాజ్లో మనం విల్ ప్లస్ V1 అని మనం వాడుతాం మనం. సో ఇఫ్తో మనం ప్రెజెంట్ సింపుల్ వాడినట్లయితే పాజిబుల్ ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేసే ఈ కండిషనల్ సెంటెన్సెస్లో మనం విల్ తర్వాత ఏం వాడుతామండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వాడుతాం మనం. ఇది పాజిబుల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేసే కండిషనల్ సెంటెన్స్. అంటే ఇలా చేస్తే ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని చెప్పేటటువంటి ఈ కండిషనల్ సెంటెన్స్ని మనం ఇఫ్తో పాటుగా ప్రెజెంట్ సింపుల్ వాడుతాము మరియు మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 వాడుతాం. సో విల్ ప్లస్ V1 ఉన్నటువంటి మనకి ఆప్షన్ ఏదైతే అవుతుందో అది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముందండి, విల్ డిస్కవర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇవి కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్ సెంటెన్సెస్లో మనకి ఈ కండిషన్ జరిగితే ఇది జరుగుతుంది అని చెప్తాం. ఇందులో ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తూ ఫ్యూచర్లో ఒక పాజిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో, అంటే ఒక పాజిబుల్ ఫ్యూచర్ని చెప్పే సందర్భంలో మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ని వాడుతాం. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి, ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ని వాడుతాము, అలానే విల్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని వాడుతాము. సో విల్ డిస్కవర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ హిస్టరీ, సో మనం హిస్టరీని ఎప్పుడైతే మనం బాగా నేర్చుకొని మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తామో, యూ విల్ డిస్కవర్ దట్ ఫెయిల్యూర్స్ ఆఫెన్ లీడ్ టు బ్రేక్ త్రూస్. సో మనం ఏం తెలుసుకుంటామండి, యూ విల్ డిస్కవర్, మనం ఏం తెలుసుకుంటాం, సో ఫెయిల్యూర్స్ అనేవి మనకి అప్పుడప్పుడు ఈ జరుగుతుంటాయి. ఇవనేవి ఒక గొప్ప బ్రేక్ త్రూకి, అంటే ఒక గొప్ప సాధించడానికి కారణాలు అవుతాయి అనేది మనకి ఈ సెంటెన్స్లో ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, విల్ డిస్కవర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. విల్ ప్లస్ V1 కావాలి కాబట్టి వాజ్ డిస్కవర్ అనేది ఇక్కడ కంప్లీట్గా పాసిబుల్ కాదు. వుడ్ డిస్కవర్ అనేది కాదండి, డిస్కవర్డ్ అనేది కూడా మనకి పాసిబుల్ కాదు. ఓన్లీ విల్ ప్లస్ V1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. నౌ లెట్ us see the next one.
I wish I dash an astronaut exploring the vastness of space. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐ విష్ ఇది ఒక విష్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ విధంగా మనం ఏదైనా ఒక సెంటెన్స్ని, ఒక హైపోథెటికల్ సెంటెన్స్ని, ఒక విష్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం సబ్జెక్ట్తో పాటుగా వర్ అనే వెర్బ్ని మనం వాడుతాం. సో ప్రతి సబ్జెక్ట్కి ఐ, వి, యు, హీ, సి ఇటువంటి ఏ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ ఇలా ఒక హైపోథెటికల్ ఎక్స్ప్రెషన్, హైపోథెటికల్ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఏం వాడతాం? వర్ అనే వెర్బ్ని వాడతాం. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? వర్ అవుతుందండి. ఐ విష్ ఐ వర్ అన్ ఆస్ట్రోనాట్. ఇలా విష్ని ఎక్స్ప్రెస్ చేసే హైపోథెటికల్ సిచ్యువేషన్లో మనం సబ్జెక్ట్ ఏమున్నప్పటికీ మనం వెర్బ్ని వర్ మాత్రమే మనం వాడుతాం. అంటే ఇలా జరిగి ఉంటే ఐ విష్ ఐ వర్ ఏ సైంటిస్ట్. సో ఇలా నేను సైంటిస్ట్ అయ్యి ఉంటే ఇటువంటి హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే ఒక విష్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం సబ్జెక్ట్ ఏమున్నప్పటికీ వెర్బ్ కేవలం మనం వర్ని వాడుతాం మనం. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? వర్ అవుతుందండి. సో సబ్జెక్ట్ ఏమున్నా ఐ, వి, యు, హీ, సి సబ్జెక్ట్ ఏమున్నప్పటికీ మనం ఏం వాడుతాం? మనం కేవలం ఈ హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఇటువంటి విషెస్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం వెర్బ్ని కేవలం వర్ మాత్రమే వాడతాం. సో ద ఆప్షన్ ఈజ్ వర్. మనం సెంటెన్సెస్లో ఏదైనా ఒక విష్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే మనం ఆ సందర్భంలో డైరెక్ట్గా మనం వర్ వాడవచ్చు, సబ్జెక్ట్ ఏది ఉన్నప్పటికీ. ఇక్కడ ఐ ఉంది, సో సాధారణంగా ఐ తర్వాత ఏమనుకుంటారు, బట్ ఇక్కడ మనకి విష్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. సో జరగనటువంటి ఒక దాన్ని జరిగితే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేను బర్డ్ అయి ఉంటే ఇటువంటి విషెస్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఎప్పుడు కూడా వర్ మాత్రమే వాడుతాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ వర్. నౌ ద నెక్స్ట్ వన్. The scientist dash groundbreaking research changed the field, received a Nobel Prize. సో ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అనేది ఎవరికి సంబంధించిందండి? సైంటిస్ట్కి. సో ఈ సందర్భంలో మనకి హూజ్, హుచ్, హూ, హూమ్ ఈ ఆప్షన్స్లో హూజ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనం ఒకరికి సంబంధించిన అని చెప్పే సందర్భంలో మనం ఏం వాడుతామండి? మనం హూజ్ అనే వర్డ్ని వాడుతాం. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? హూజ్ అవుతుంది. అండ్ హుచ్ అనే దాన్ని మనం నాన్ లివింగ్ థింగ్స్కి వాడుతాం. మనం పర్సన్స్కి అయితే హూ కానీ హూమ్ కానీ వాడుతాం. సబ్జెక్టివ్ కేసులో ఉన్నట్లయితే హూ వాడుతాము. ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి ఒక నౌన్ రిఫర్ చేసే సందర్భంలో మనం హూమ్ని వాడుతాం. పర్సన్స్ కోసం ఏం వాడుతామండి? హూ లేదా హూమ్ని పర్సన్స్ కోసం వాడుతాం. అదర్ దాన్ లివింగ్ థింగ్స్ కోసం హుచ్ వాడుతాము. ఒకరికి సంబంధించిన అని చెప్పే సందర్భంలో మనం హూజ్ వాడుతాము. ఈ సెంటెన్స్లో మనకి ఈ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అనేది ఎవరికి సంబంధించింది? సైంటిస్ట్కి సంబంధించింది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? హూజ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. The research team does experiments in the state of the art laboratory every weekday morning. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎవ్రీ వీక్డే మార్నింగ్ అనే ఒక రిపీటెడ్ యాక్షన్ అనేది ఉండడం అబ్జర్వ్ చేయవచ్చు. ఏదైనా ఒక యాక్షన్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది అంటే ఇటువంటి యాక్షన్ మనం ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఏ టెన్స్ ఉపయోగిస్తామండి? మనం ప్రెజెంట్ సింపుల్ని ఉపయోగిస్తాం. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రెజెంట్ సింపుల్లో ఏ వెర్బ్ అయితే ఉంటుందో అది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ద రీసెర్చ్ టీమ్ ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం టీమ్ అనే వర్డ్ని ఎప్పుడు కూడా మనం సింగులర్గానే రెఫర్ చేస్తాం. కాబట్టి ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్. సో ఈ సందర్భంలో మనకి వెర్బ్ ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ ఉండవలసి ఉంటుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? కండక్ట్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే వెర్బ్కి చివర ఎస్ ఉంది కాబట్టి. ప్రెజెంట్ సింపుల్లో సింగులర్ సబ్జెక్ట్కి మనం ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కండక్ట్స్ అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ సెంటెన్స్ మనం ప్రెజెంట్ సింపుల్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎవ్రీ వీక్డే మార్నింగ్ అనే ఒక రిపీటెడ్ యాక్షన్ రిప్రజెంట్ చేసే టైం ఫ్రేమ్ ఉంది. కాబట్టి మనం ఈ సెంటెన్స్ని ఖచ్చితంగా ప్రెజెంట్ సింపుల్లోనే ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కండక్ట్స్ అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. నౌ లెట్ us see the next one. She dash at the company for 5 years before getting promoted. సో ఇక్కడ ప్రమోటెడ్ అని ఒక పాస్ట్ రిఫరెన్స్ ఉందండి. పాస్ట్లో ఉన్నటువంటి ఒక వెర్బ్ ఉంది. అండ్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వర్కింగ్, వర్క్డ్, వాజ్ వర్క్డ్, హ్యాడ్ వర్క్డ్. ఇందులో వర్కింగ్ అని నేను డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేవచ్చు.
మిగతావి ఏం చూడకుండా. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక వెర్బ్ కావాలి. వర్కింగ్ అనేది వెర్బ్ కాదు. దీని ముందు ఈజ్ కానీ యామ్ కానీ వజ్ కానీ వర్ కానీ ఉన్నట్లయితేనే ఇది వెర్బ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ సింగిల్ వర్డ్ ఇంగ్ వెర్బ్ అనేది మనం ఇక్కడ రాయలేము. దీని ముందు మనకి ఆక్సిలరీ వెర్బ్ కావాలి. వజ్ కానీ వర్ కానీ ఈజ్ కానీ యామ్ కానీ ఏదో ఒకటి కావాలి. ఏం లేదు కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. అండ్ రిమైనింగ్ అన్ని కూడా పాస్ట్లో రిఫరెన్స్ ఉన్నాయండి. సో మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైనా రెండు యాక్షన్స్ పాస్ట్లో జరిగేటప్పుడు అందులో మొదట జరిగిన యాక్షన్ మనం ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. హ్యాడ్ ప్లస్ V3. సో ఇక్కడ మనకి రెండు యాక్షన్స్ జరిగాయి. ఆమె ప్రమోట్ అయింది, అంతకుముందు ఆమె కంపెనీలో పనిచేసింది. సో పాస్ట్ని రిఫర్ చేస్తూ రెండు యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి పాస్ట్లో ఏవైనా మనం ప్రెజెంట్లో ఉన్నాం, పాస్ట్లో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు అందులో ఫస్ట్ యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము, సెకండ్ యాక్షన్ని పాస్ట్ సింపుల్లో చెప్తాం. ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. సో ఈ రెండింటిలో ఆమె అక్కడ పనిచేసింది అనేది ఫస్ట్ జరిగిన యాక్షన్ కాబట్టి ఖచ్చితంగా మనం ఎందులో ఎక్స్ప్రెస్ చేయాలండి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హ్యాడ్ వర్క్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. ఇక్కడ వర్క్డ్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే పాస్ట్లో రెండు యాక్షన్స్ జరిగేటప్పుడు అందులో మొదట జరిగిన యాక్షన్ మనం ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సో హ్యాడ్ వర్క్డ్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. వర్క్డ్ అని రాసినట్లయితే మనకి అది గ్రామటికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే రెండు యాక్షన్స్ ఉన్నాయి. సింగిల్ యాక్షన్ అయితే మనకి పాస్ట్ సింపుల్ కరెక్ట్ అవుతుంది. బట్ రెండు యాక్షన్స్ ఉన్నాయి పాస్ట్లో కాబట్టి మనం మొదట జరిగిన యాక్షన్ని ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. కాబట్టి ఓన్లీ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. వాజ్ వర్క్డ్ అనేది ప్యాసివ్ ఫామ్లో ఉంది. ఇక్కడ మనకు ప్యాసివ్ ఫామ్ అనేది కరెక్ట్ కాదు. సో ద ఓన్లీ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 4. నౌ లెట్ us see the next one. The company will dash its new product line in January. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే విల్ అనే ఒక మోడల్ ఆక్సిలరీ వెర్బ్ ఉందండి. సో మోడల్ ఆక్సిలరీ వెర్బ్ తర్వాత మనం ఓన్లీ వెర్బ్ ఫామ్ రాసినట్లయితే ఈ వెర్బ్ ఫామ్ ఖచ్చితంగా మనకి ఎలా ఉండాలండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లో. అంటే మనం V1 మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో బి తర్వాత మనకి ఈడీ కావాలి కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎర్రర్. విల్ తర్వాత వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రాయము కాబట్టి ఆప్షన్ 4ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ద కంపెనీ విల్ బి లాంచ్డ్ ఇట్స్ న్యూ ప్రొడక్ట్. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. బి లాంచ్డ్ అనేది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అనేది అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ యాక్ట్ చేస్తుంది, కంపెనీ పైన యాక్షన్ జరగట్లేదు కాబట్టి మనం బి లాంచ్డ్ని కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. సో ద ఓన్లీ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 1. మనం డైరెక్ట్గా చూసుకున్నట్లయితే విల్ తర్వాత మనం ఓన్లీ V1 రాస్తుంటాం, మనం ఓన్లీ వెర్బ్ రాసినట్లయితే. కాబట్టి మనకి లాంచ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. విల్ తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ వాడామనుకోండి, సో వాటికి అనుగుణంగా మనం వెర్బ్ ఫామ్ రాస్తాం. బట్ విల్ తర్వాత ఓన్లీ వెర్బ్ రాసినట్లయితే మనం కేవలం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మాత్రమే రాస్తాం, విల్ ప్లస్ V1 మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి లాంచ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. We have a reading comprehension. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉందండి. రీడింగ్ కాంప్రహెన్షన్ మనం తొందరగా చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకొని మనం చదివినట్లయితే తొందరగా చేయగలుగుతాం. సో క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? సో ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేసినటువంటి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం వల్ల అనేది మనకు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ అనే ఈ వర్డ్ అనేది ప్యాసేజ్లో వాడడం జరిగింది. దీనికి మీనింగ్ ఏంటి అనేది, అంటే ఏ మీనింగ్లో ఈ ఆల్టర్నేటివ్ అనే వర్డ్ ప్యాసేజ్లో వాడడం జరిగింది అనేది మనకు అడుగుతున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు ద 70% రిడక్షన్ ఇన్ ద ఆపరేటింగ్ కాస్ట్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్? ఈ 70% రిడక్షన్స్కి కంట్రిబ్యూట్ చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా మనకి ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. వాట్ పర్సంటేజ్ ఆఫ్ గ్లోబల్ సేల్స్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు బి ఎలక్ట్రిక్ వెహికల్స్? ఈ గ్లోబల్ సేల్స్ పర్సంటేజ్ ఎంత, అంటే ఎంత పర్సంటేజ్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది మనకి ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. బై 2030, ఈ 2030 వరకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు అనేది మనకి అడిగినటువంటి క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ డ్రైవింగ్ గ్రోత్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి
ఈ డ్రైవింగ్ గ్రోత్ అనేది ఏంటి, వాట్ ఈస్ డ్రైవింగ్ గ్రోత్, ఏది ఈ గ్రోత్ ని డ్రైవ్ చేస్తుంది అనేది మనకి అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాం కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకసారి చూద్దాం. సో దీని ప్రకారం మనం సింపుల్ గా క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు. Now let us see the reading comprehension. The future of transportation has arrived and it is electric. Electric vehicles are revolutionizing the way we travel, transforming the automotive industry and our environment. So మనం ఈ ఫస్ట్ 2 sentences చదివినట్లయితే మనకు క్లియర్ గా తెలుస్తుందండి ఈ ప్యాసేజ్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉంది. అండ్ మనకి ఈ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద ఫ్యూచర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ అరైవ్డ్. ఈ ఫ్యూచర్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది అనేది ఆల్రెడీ జరుగుతుంది. అది ఏంటంటే అది ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఒక లిటరరీ వ్యూలో ఈ సెంటెన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఫర్దర్గా చూసినట్లయితే విత్ జీరో టైల్ పైప్ ఎమిషన్స్. ఇక్కడ టైల్ పైప్ ఎమిషన్స్ అంటే సాధారణంగా మనం ఈ పెట్రోల్ వెహికల్స్ వాడినట్లయితే మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటి గ్యాస్ అనేవి రిలీజ్ అవుతాయి. బట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎటువంటి గ్యాస్ ఎటువంటి ఈ ఎయిర్స్ అనేవి రిలీజ్ కావు. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఇక్కడ జీరో టైల్ పైప్ ఎమిషన్స్ అనే ఈ ఎక్స్ప్రెషన్ వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈవీస్ ఆఫర్ ఏ క్లీనర్ గ్రీనర్ ఆల్టర్నేటివ్ ఏ ట్రెడిషనల్ గ్యాస్ పవర్డ్ కార్స్ రిడ్యూసింగ్ ఎమిషన్స్ బై 50%. సో ఈ థర్డ్ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ఫస్ట్ అడిగినటువంటి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ వీటి నుంచి ఉందని మనకి అర్థమవుతుందండి. అదేంటంటే అది ఆల్టర్నేటివ్ అనే ఈ వర్డ్కి మీనింగ్ అడిగారు. అలానే మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా మనకి ఫస్ట్ క్వశ్చన్లో అడిగారు. కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. సో ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఎన్విరాన్మెంటల్గా మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏం బెనిఫిట్ చేస్తున్నాయి అనేది మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్లో అడిగారండి. సో ఆప్షన్స్ చూద్దాం. హ్యావ్ ఎక్సలెంట్ యాక్సలరేషన్ అండ్ పెర్ఫార్మెన్స్. మనకి ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఎన్విరాన్మెంట్ పరంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా యూజ్ అవుతున్నాయి అనేది మనకి అడిగారు. బట్ ఇక్కడ యాక్సలరేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ కోసం ఆప్షన్ ఉంది. మనకి ఎన్విరాన్మెంటల్కి ఉపయోగపడే ఆప్షన్ కావాలి, బట్ ఇది మనకి వెహికల్ కోసం డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ కాదు. ఇంక్రీజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ వెహికల్, వెహికల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఇది కూడా మనకి వెహికల్ కోసం మాట్లాడుతుంది. బట్ మనకేం కావాలి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్ మనకి కావాలి. సో ఆప్షన్ 2ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఎందుకు ఎలిమినేట్ చేసేవచ్చు అండి, మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అడుగుతున్నారు. బట్ ఇక్కడ వెహికల్ పెర్ఫార్మెన్స్ కోసం అలానే వెహికల్ యొక్క లైఫ్ స్పాన్ కోసం ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి కావు. సో ప్యాసేజ్తో సంబంధం లేకుండా క్వశ్చన్ బట్టే మనం ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ జీరో టైల్ పైప్ ఎమిషన్స్. ఎస్, దిస్ ఈస్ ద ఆన్సర్. మనకి దీనికోసం ఇక్కడ ప్యాసేజ్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది జీరో టైల్ పైప్ ఎమిషన్స్ అని. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, జీరో టైల్ పైప్ ఎమిషన్స్. టైల్ పైప్ ఎమిషన్స్ అంటే మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ రిలీజ్ కాకపోవడం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఇటువంటి గ్యాస్ అనేవి రిలీజ్ కావు కాబట్టి ఇది మనకి ఎన్విరాన్మెంటల్గా యూజ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. ప్రొడ్యూస్ లెస్ వైబ్రేషన్ రిడ్యూసింగ్ డ్రైవర్ ఫ్యాటిగ్యూ. ఇవి కూడా మనకి ఎన్విరాన్మెంటల్కి సంబంధించినవి కాదండి, కాబట్టి మనం దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేవచ్చు. సో ద ఓన్లీ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 3. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఇక్కడ అడిగారు కాబట్టి ఓన్లీ ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. అబ్జర్వ్ దిస్ ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ అంటే చాయిస్, ఒక దాని బదులుగా వాడగలిగే ఇంకొక దాన్ని మనం ఆల్టర్నేటివ్ అంటాం మనం. సో అవైలబిలిటీ ఆఫ్ చాయిస్. సో మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఈ పెట్రోల్ వెహికల్స్ ప్లేస్లో మనం వాడడానికి మనకు ఉన్నటువంటి ఒక ఆల్టర్నేటివ్ అనే మీనింగ్లో మనకి ప్యాసేజ్లో వాడడం జరిగింది. కాబట్టి చాయిస్ అనే మీనింగ్లో మనకి ఆల్టర్నేటివ్ అనే వర్డ్ అనేది వాడడం జరిగింది. సో దీని మీనింగ్ మనకి ఏ ఆప్షన్లో ఉందనేది మనం చూద్దాం. ఫోర్స్డ్ టు డూ సంథింగ్. సో ఒక పని చేయడానికి ఫోర్స్ చేయడం, ఇది మనకి ఆల్టర్నేటివ్కి కరెక్ట్ మీనింగ్ కాదు. ఏ డ్యూటీ ఆర్ కమిట్మెంట్, ఇది ఆల్టర్నేటివ్కి కరెక్ట్ మీనింగ్ కాదండి, యాంటోనిమ్ మీనింగ్ అవుతుంది. ఏ డ్యూటీ ఆర్ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఆల్టర్నేటివ్ అనేది ఒకదానికి బదులు ఇంకొకటి చేసే చాయిస్. బట్
మనకి ఇక్కడ ఏముంది, ఏ డ్యూటీ ఆర్ కమిట్మెంట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది మనకి కరెక్ట్ మీనింగ్ అనేది కాదు. రిఫ్యూజింగ్ ఏ ప్రపోజల్, సో ఇది కంప్లీట్గా కరెక్ట్ కాదండి. ఆఫరింగ్ పాజిబిలిటీ ఆర్ చాయిస్, ఎస్ ఆఫరింగ్ పాజిబిలిటీ ఆర్ చాయిస్. ఆల్టర్నేటివ్ అంటే మీనింగ్ ఏంటండి, ఒక చాయిస్ని ప్రొవైడ్ చేయడం. సో ఈ మీనింగ్లో ఉన్నటువంటి ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see further. As technology advances, EVs are becoming increasingly efficient, affordable, and accessible. With over 100 models available today, notably, they boast 70% lower operating costs thanks to electricity being cheaper than gasoline and significantly reduced maintenance needs, eliminating oil changes and noisy engines. సో ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ అనేది, ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడంలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ పెరుగుతుండడం వల్ల వీటి మోడల్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. అండ్ 70% లోవర్ ఆపరేటింగ్ కాస్ట్. సో ఈ పెట్రోల్ లేదా డీజిల్తో నడిచే వెహికల్స్ కంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వీటి ఆపరేటింగ్ కాస్ట్ అనేది 70% తక్కువ అవుతుంది. దానికి రీజన్ చూడండి, ఇక్కడ థ్యాంక్స్ టు అంటే దానికి రీజన్ ఏంటి అనే మీనింగ్లో ఇక్కడ థ్యాంక్స్ టు అనే ఎక్స్ప్రెషన్ అనేది వాడడం జరిగింది. ఎందువల్ల ఇది 70% తక్కువ కాస్ట్ అవుతుంది అంటే ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల. సో దీని మీద మనకు ఒక క్వశ్చన్ అనేది ఉందండి. నౌ యు సీ వాట్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు 70% రిడక్షన్. సో ఈ 70% రిడక్షన్ ఇన్ ఆపరేటింగ్ కాస్ట్, ఈ ఆపరేటింగ్ కాస్ట్లో 70% తగ్గడానికి రీజన్ ఏంటి అనేది మనకి ప్యాసేజ్లో ఏం మెన్షన్ చేయబడడం జరిగింది అనేది మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్. సో దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ మోర్ దాన్ ఎనఫ్. ఎలక్ట్రిసిటీ అనేది కావాల్సిన దానికంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయబడుతుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం ఎక్కడ కూడా ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరగలేదు. ఎలక్ట్రిసిటీ ఈజ్ బీయింగ్ చీపర్ దాన్ గ్యాసోలైన్. ఎలక్ట్రిసిటీ అనేది గ్యాసోలైన్ కంటే చీపర్గా ఉండడం వల్ల మనకి ఆపరేటింగ్ కాస్ట్ అనేది తగ్గింది. దీనికోసం మనం ప్యాసేజ్లో ఇప్పుడే చూసాం మనం. ఎలక్ట్రిసిటీ ఈజ్ బీయింగ్ చీపర్ దాన్ గ్యాసోలైన్. సో ఈ గ్యాసోలైన్ మీన్స్ మనకి ఈ ఫాసిల్ ఫ్యూల్స్ ద్వారా వచ్చే ఈ పవర్ సోర్సెస్ని మనం గ్యాసోలైన్ అని అంటాం మనం. సో ఈ గ్యాసోలైన్ అనేది మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది దేనికంటే, ఎలక్ట్రిసిటీ కంటే. సో ఎలక్ట్రిసిటీ అనేది గ్యాసోలైన్ కంటే తక్కువగా ఉండడం వల్ల ఈ ఎలక్ట్రిసిటీ వెహికల్ అనేవి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఈ గ్యాసోలైన్ ద్వారా నడిచే వెహికల్స్ కంటే 70% అనేది తక్కువ జరుగుతుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మనకి దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఎలక్ట్రిసిటీ బీయింగ్ చీపర్ దాన్ గ్యాసోలైన్. సో ఈ గ్యాసోలైన్ కంటే ఎలక్ట్రిసిటీ అనేది తక్కువ కాస్ట్కే అవైలబుల్ అవ్వడం వల్ల ఈ ఆపరేటింగ్ కాస్ట్ అనేది, అంటే ఈ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రన్ చేయడానికి జరిగేటటువంటి ఈ ఖర్చు అనేది మిగతా వెహికల్స్ కంటే 70% అనేది తక్కువ అవుతుంది అనేది మనకు మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. సో కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఆప్షన్ 2. అండ్ రిమైనింగ్ చూడండి ఒకసారి ఆప్షన్స్. ద ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ లెస్. మనం ప్రొడక్షన్ కోసం ఎక్కడ మాట్లాడలేదండి ప్యాసేజ్లో. ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ చీపర్ దెన్ ఎలక్ట్రిసిటీ. ఇది కంప్లీట్గా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్. మనకు అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటండి, ఈ గ్యాసోలైన్ కంటే ఎలక్ట్రిసిటీ అనేది చీపర్ అని ఉంది. బట్ ఇక్కడ ఏముందండి, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ చీపర్ అని ఉంది. కాబట్టి మనకి ఇది కంప్లీట్గా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ఓన్లీ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2. ఇది మనకి డైరెక్ట్గా ప్యాసేజ్లో మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. యు సీ ఎలక్ట్రిసిటీ బీయింగ్ చీపర్ దాన్ గ్యాసోలైన్. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వరల్డ్ వైడ్ ఇన్సెంటివ్స్ EV adoption, offering tax credits, rebates, and privileges like HOA, HOV lane access, projecting that EVs will account for 20% of global sales by 2030. So governments ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ని పెంచడానికి డిఫరెంట్ ఆఫర్స్ అలానే ట్యాక్స్ క్రెడిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని సిటీస్లో అంటే కొన్ని కంట్రీస్లో ఈ HOV లేన్స్ అంటే కొన్ని స్పెషల్ లైన్స్, ఇవి సాధారణంగా కొన్ని ప్రైవేట్ వెహికల్స్కి ఈ స్పెషల్ లైన్స్ కొన్ని కంట్రీస్లో ఉంటాయండి. ఒక డైమండ్ షేప్ ఉంటుంది వీటి ముందు. మనం చూడండి కొన్ని పేర్లు కొన్ని ఊర్లకి వెళ్ళే ముందు పైన బోర్డు ఉంటాయి, హోర్డింగ్ బోర్డ్స్. ఈ HOV లేన్స్కి ఒక డైమండ్ షేప్లో ఉన్నటువంటి ఒక సింబల్ ఉంటుంది. కేవలం పెర్మిటెడ్ వెహికల్స్ మాత్రమే
ఈ లైన్స్లో వెళ్తుంటాయి అన్నమాట. సో కొన్ని కంట్రీస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ పెంచడానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఈ సెపరేట్ లేన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చి, అంటే ట్యాక్స్లో కొంత తగ్గించి కూడా ఈ సేల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ బై 2030 అంటే ఈ 2030కి మనకి గ్లోబల్ సేల్స్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతవరకు ఉండొచ్చండి, 20% వరకు ఉండొచ్చని మనకి ఇక్కడ ప్యాసేజ్లో మనం చూడవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ హ్యాస్ స్పార్క్డ్ ఇన్నోవేషన్ డ్రైవింగ్ గ్రోత్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ and sustainable infrastructure with multiplying charging stations and improving battery recycling. As consumers make eco-conscious choices, manufacturers respond with sleek designs, advanced safety features, and seamless integration with smart technologies. As we drive towards sustainable tomorrow, electric vehicles pave the way, cleaning the air for generations to come and ఇన్వైటింగ్ ఎవ్రీవన్ టు జాయిన్ ద ఎలక్ట్రిక్ రెవల్యూషన్. సో మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తున్నాయి. అలానే మనకి ఈ డిఫరెంట్ మోడల్స్ వచ్చి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వీటి పర్ఫార్మెన్స్ అనేవి పెరిగి వీటి సేల్స్ కూడా పెరగడానికి కారణం అవుతున్నాయని ఫర్దర్గా మనం ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో మనకి ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ సేల్స్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు బి ఎలక్ట్రిక్ వెహికల్స్ బై 2030. సో మనకి ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేయడం చూడొచ్చండి మనం. సో 2030 కల్లా గ్లోబల్ సేల్స్లో 20% అనేవి మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉండవచ్చు అనేది ప్రొజెక్ట్ చేయబడింది అనేది మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, 20% అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వాట్ ఈస్ డ్రైవింగ్ గ్రోత్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? హైయర్ కాస్ట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కాదండి, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. మనం ఎక్కడ ఈ రిసోర్సెస్ అవైలబిలిటీ కోసం కానీ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే వీటి కాస్ట్ కోసం కానీ మనం మెన్షన్ చేయలేదు. సో ఇంప్రూవ్డ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్, సో ఇది కూడా మనకు కరెక్ట్ కాదు. ద ట్రాన్సిషన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎస్. సో ఈ గ్రోత్కి ఏం కారణం అవుతుందండి, ఈ ట్రాన్సిషన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కారణం అవుతుందని ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ని మనం గుర్తుపెట్టుకొని సో ఈ క్వశ్చన్స్ ఆధారంగా మనం రీడింగ్ కాంప్రహెన్షన్ మనం చదువుతామో మనం తొందరగా మరియు యాక్యురేట్గా ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.